హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కిక్ ఇచ్చేటువంటి అప్డేట్, ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్. RC-17 సుకుమార్ గారి సినిమా వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అది ఉంది, అది క్యాన్సిల్ అవ్వలేదు. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఆఫ్టర్ పుష్ప 2, ఆఫ్టర్ రంగస్థలం, రామ్ చరణ్ సుకుమార్ గారి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది కదా మైండ్లో. సో ఎక్స్పెక్టేషన్ని మైండ్లో పెట్టుకొని, అలాగే సుకుమార్ గారు రామ్ చరణ్ గారిని ఒక ఇంటర్నేషనల్ వైపుకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సో సుకుమార్ గారిది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. సో స్క్రిప్ట్ పనులు అవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్, సినిమాకి ముందు ఆ సెట్స్ వేయడం, లొకేషన్స్ రెక్కీ చేయడం. సో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఒకవేళ సెట్స్ అయితే ఏ కైండ్ ఆఫ్ సెట్స్ వేయాలి, ఏ రేంజ్లో ఆయన విజన్కి తగ్గట్టుగా ఏ రేంజ్లో సెట్స్ వేయాలి, అవన్నీ కూడా కొంచెం టైం పట్టేలా ఉంది. ఒక 1 year అయితే 1.5 year అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఈ లోపు రామ్ చరణ్ గారు బుచ్చి సినిమాని ఆయన చేస్తున్నారు కాబట్టి, అనౌన్స్ కూడా చేసేసారు కాబట్టి రిలీజ్ డేటు. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత ఏంటి మరి, సుకుమార్ గారు ఆయన సినిమా ప్రీ ప్రొడక్షన్కి 1.5 year టైం పడుతుంటే, సో ఈ గ్యాప్లో ఏం చేయాలి? సో ఒక కాంబినేషన్ ఓకే అయింది. మొన్నటి వరకు కూడా మనకు వినిపించినటువంటి కాంబినేషన్ అది గురూజీ అండ్ రామ్ చరణ్. RC-16 తర్వాత RC-17 అయితే గురూజీ సినిమా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా పట్టాలెక్కడంలో. సో ఈ గ్యాప్లో ఇప్పుడు పెద్ద చేస్తున్నారు కాబట్టి, అటు త్రివిక్రమ్ గారు కూడా ఆఫ్టర్ గుంటూరు కారం వెంకటేష్ గారితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్ గారితో ఆయన గతంలోనే నువ్వు నాకు నచ్చావు అనేటువంటి సినిమాకి రైటర్గా పనిచేశారు. విజయభాస్కర్ గారు దానికి డైరెక్షన్. సో ఆఫ్టర్ నువ్వు నాకు నచ్చావు ఒక డైరెక్టర్గా త్రివిక్రమ్ గారిని ఆయన దర్శకత్వం వహించబోతున్నారు. సో ఆయన సినిమా పట్టాలెక్కిస్తారు. షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. ప్యారలల్గా అంటే పెద్ద షూట్ అయ్యే లోపు వెంకటేష్ గారి సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ సమ్మర్, లేకపోతే సమ్మర్ నుంచే RC-17 రామ్ చరణ్ ప్లస్ గురూజీ కాంబినేషన్ అనేది పట్టాలెక్కబోతుంది. చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారా, లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఉండబోతున్నారా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా క్రియేటివ్ వర్క్స్, పీకే క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే ఉంది. మరి ఆ బ్యానర్ మీద రాబోతుందా, లేకపోతే త్రివిక్రమ్ గారు రెగ్యులర్ గా చేసేటువంటి హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతుందా, లేకపోతే గతంలో నాగవంశీ గారు కూడా ఒక మాట చెప్పారు, రామ్ చరణ్ గారితో సినిమా చేయాలని ఉంది నాకు ప్రొడ్యూసర్ గా. సో డైరెక్టర్ ఎవరైనా యాంకర్ అడిగితే ఇంకెవరో త్రివిక్రమ్ గారే అని చెప్పేసి చెప్పారు. సో ప్రజెంట్ త్రివిక్రమ్ గారి దగ్గర 2 బలమైనటువంటి స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ ఏమిటంటే, ఒకటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్, అంటే స్టార్ట్ చేస్తే ఇంక ఎండ్ వరకు ఇంకా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అది కాకుండా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో, అంటే ఒక కల్కి మైథలాజికల్ బ్యాక్డ్రాప్ కదా. సో అలా ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో ఒక స్టోరీ అయితే ఉంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మైథలాజికల్ బ్యాక్డ్రాపా, లేకపోతే ఆ జానర్ ఎలా ఉంటుంది ఏంటని తెలియదు, కానీ ఒక మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంది. అలాగే ఒక యాక్షన్ ఓరియంటెడ్ జానర్ కూడా ఉంది. సో ఖచ్చితంగా జానర్ మారిస్తే గురూజీకి ఉండేటువంటి క్యాపబిలిటీ నెక్స్ట్ లెవెల్. ఒక అత్తారింటి దారేది ఇండస్ట్రీ హిట్, ఒక అలా వైకుంఠపురం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్, అలాగే అల్లు అర్జున్ గారికి 2 hits, ఒక నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారికి జల్సా బ్లాక్ బస్టర్. ఒక సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ఫ్లాప్స్ ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. గురూజీ కెరియర్ లో 2 ఫ్లాప్లు ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం, ఇంకొకటి అజ్ఞాతవాసి. కలేజా కూడా ఫ్లాపే. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దాని క్రేజ్ ఏంటో స్పెషల్ గా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇండియాలో ఏకైక డైలాగ్ రైటర్. ఆయన డైలాగ్ రాస్తే, అంటే ఆయన డైలాగ్స్ కి రిపీట్ వాల్యూ ఉంటుంది. సినిమా చూసేందుకు ఆయనకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఆయన డైలాగ్స్ కొన్ని రోజులు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఇండియాలో వన్ అండ్ ఓన్లీ డైలాగ్ రైటర్. ఆ రేంజ్ లో మనందరిలో ఇంపాక్ట్ కలిగేస్తాడు. జస్ట్ ఒక లైన్ తో ఆలోచింపజేసేలా చేస్తాడు. అటువంటి ఒక గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ RC-17 మన రామ్ చరణ్ గారితో చేస్తే, ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆయన నటన పరంగా ఇది ఒక మంచి ఫిలిం అవ్వబోతుంది. ఆయనకు ఒక ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన యాక్టింగ్ కి ఖచ్చితంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది. సో త్రివిక్రమ్ గారి లాంటి దర్శకుడితో మన రామ్ చరణ్ లాంటి హీరో చేస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇంకా మనం ఇమాజిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు.
స్కై హై లెవెల్లోనే ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా RC-17 విత్ గురూజీ అనేది పర్ఫెక్ట్ కాంబో. ఇటువంటి ఈ ఒక యాక్షన్ అంటే రొటీన్ గా మీరందరూ ఆలోచించవచ్చు, ఒక ఫ్యామిలీ సినిమా అని రకరకాలుగా తీస్తున్నాడు గత కొన్ని ఇయర్స్ గా గురూజీ అని చెప్పేసి. ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ కూడా మనకి ఎక్కువ శాతం అయితే యాక్షన్ ఉంటుంది, లేకపోతే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది మన జీవితంలో ఒక భాగం. సో దాన్ని మనం తీయలేం. సో అది గురూజీ బలం. జానర్ మార్చాలంతే. ఒక్కసారి జానర్ మార్చాడంటే దాని లెవెల్ వేరే ఉంటుంది. సో వెరీ హ్యాపీ. RC-17 అతి త్వరలో మన ముందుకే ఆ కాంబో అనేది అనౌన్స్ కాబోతుంది అఫీషియల్ గా. సో జస్ట్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్. సో నా వరకు అయితే RC-17 రామ్ చరణ్ విత్ గురూజీ అనేది ది పర్ఫెక్ట్ కాంబినేషన్ టు ఎక్స్ప్లోర్ రామ్ చరణ్ ఇన్ ఏ వెరీ న్యూ వే. సో మీ కాంబినేషన్ గురించి ఏమనుకుంటున్నారంటే కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.